So let's go to the word of God. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Galatians chapter 5 verse number 1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కుకొనకండి. వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత మళ్ళీ పడిపోవచ్చా? ఒక వ్యక్తి స్వస్థపడిన తర్వాత మళ్ళీ అనారోగ్యం వస్తుందా? ఒక వ్యక్తి పాపము నుంచి రక్షింపబడిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తి దేవుడి చేత ముట్టబడిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి లోకములోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? విల్ గాడ్ ప్రొటెక్ట్ హిమ్? దేవుడు అతన్ని ప్రొటెక్ట్ చేస్తాడా? దేవుడు అతన్ని కాపాడుతాడా? దేవుడు అతన్ని రక్షిస్తాడా? దేవుడు అతన్ని స్థిరపరుస్తాడా? దేవుడు అతన్ని మళ్ళీ పడిపోకుండా కాపాడుతాడా? లెట్స్ హియర్ దిస్. దాస్యమును కాడి కింద మరలా చిక్కు కొనకడి. సో గాడ్ హ్యాస్ టచ్డ్ యూ మెనీ టైమ్స్. దేవుడు మిమ్మల్ని చాలా సార్లు ముట్టాడు, చాలా సార్లు ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, చాలా సార్లు చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు, చాలా సార్లు పాపములో నుంచి బయటికి తీసుకొచ్చాడు, చాలా సార్లు అనారోగ్యంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, చాలా సార్లు లోకములో నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయనలోకి నిన్ను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏం తెలుసా? మళ్ళీ దాస్యమనే కాడి కింద చిక్కుకోకండి. There is another chance. You can go to the world again even though you are baptized. There will be a chance. అంటే ఒక అవకాశం ఉండకపోవచ్చు, కానీ మనము అవకాశాన్ని క్రియేట్ చేసుకోగలమంట. పాపము చేయడానికి ఎక్కడ అవకాశం ఉండదు, బట్ a man will create an opportunity to commit a sin. He creates an opportunity to commit a sin. దేవుడు నిన్ను గత కాలములో, దేవుడు నీ జీవితములో, గత జీవితములో నిన్ను దాస్యములో నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేంట్లోంచి బయటికి తీసుకొచ్చాడంట? చెప్పాలి గట్టిగా. వినబట్లేదు, కనబట్లేదు, వినబట్లేదు. యు నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ స్లేవరీ. దాస్యం అంటే మీకు తెలియాలి. అసలు దాస్యం అంటే ఏంది? దాసుడు అంటే ఎవరు? దేనికి ఈరోజు నువ్వు దాసుడుగా ఉన్నావు? ఏది నిన్ను దాస్యములోకి తీసుకెళ్లిపోయింది? ఏది నిన్ను బానిసగా పెట్టుకుంది? ఏ దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు? లెట్స్ స్టడీ దట్. పౌలు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు, మీరు స్వతంత్రులే, మిమ్మల్ని దేవుడు బాగు చేశాడు, మిమ్మల్ని బుట్టాడు, మిమ్మల్ని కాపాడాడు, మళ్ళీ దాస్యములోకి వెళ్ళకండి అంటున్నాడు. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ చిక్కుకోకండి అంటున్నాడు. ఒకరోజు ఒక ఆమె వచ్చింది, వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ. ఆమెనందరు రాళ్లతో కొడుతూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య అందరిని పంపించేశాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీలో పాపము లేనివాడు ఆమెని రాయితో కొట్టమన్నాడు. సో ఎవరు పాపము చేయకుండా లేరు కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆమె అక్కడ నిలబడినప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నప్పుడు ఆమె ఏడ్చుకుంటూ ఉంది. వెళ్తూ ఒక మాట అన్నాడు, నిన్ను నేను విడిపించాను, నిన్ను నేను బయటికి లాగాను, పాపిగా ఉన్న నీ జీవితాన్ని నేను క్షమించానంటే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నేను క్షమించానంటే నువ్వెవరు? నీతిమంతురాలువే. దేవుడు మనల్ని క్షమిస్తే ఏమవుతామంట? మనం నీతిమంతులం అవుతామంట. సో షీ బికేమ్ ఎ రైచియస్ ఉమెన్
ఆమెను ఒక మాట అన్నాడు యేసయ్య, ఏం తెలుసా? నువ్వు మళ్ళీ పాపం చేయకు. సిన్ నో మోర్, సిన్ నో మోర్. సో యేసు ప్రభువుకి ఎంత కష్టమని తెలుసా మనల్ని దాస్యంలో నుంచి బయటికి తీసుకురావడానికి? ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒక వ్యక్తిని దాస్యములో నుంచి బయటికి తీసుకురాగలమేమో, కొన్ని లక్షల మందిని దాస్యములో నుంచి ఎలా బయటికి తీసుకురాగలం? ఈ దాస్యపు ఆత్మ ప్రతి ఊరిలో, ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ఈ భూమి మీద మనుషులున్న ప్రతి చోట ఉంది. దాని పేరు ఏం పేరు? దాస్యపు ఆత్మ. చెప్పండి అందరూ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? ఈ దాస్యం అంటే ఏంటి? స్లావరీ అంటే ఏంటి? దాసుడు అంటే, ఇంకో మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, పని మనిషి కన్నా హీనం. ఎవరో పని మనిషి కంటే జీతం వస్తుంది, దాసుడికి దాసికి జీతం రాదు. ఇక అర్థం చేసుకోండి మీరు, దాస్యత్వము, దాసరికము ఎంత దారుణమైన జీవితము. సో అపవాది మనందరి జీవితంలో దాస్యములో ఉండాలని కోరుకుంటుంది. సో ఎవ్రీ క్రిస్టియన్ వాంట్ టు బి ఇన్ స్లావరీ. అది వాడి మెయిన్ టార్గెట్. నేను ఈ కుమార్తెని ఒకదానికి దాసురాలుగా చేసేస్తాను అని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ కుమారుడిని నేను ఒకదానికి దాస్యములోకి తీసుకెళ్ళిపోతాను అని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. హి ఈజ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ టు బ్రింగ్ యూ ఇంటూ స్లావరీ. వాడు మిమ్మల్ని దాస్యములోకి, ఎవరు దాస్యములోకి? వాడి దాస్యము కింద, వాడి కిందకి తీసుకురావాలని మిమ్మల్ని వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. He is trying every day, he is trying every moment, he is trying every second to bring you into slavery. తెలుసా మీకు అది? Yeah, we need to know that. ప్రతి నిమిషం వాడు నిన్ను ఆ దాస్యములోకి లాగాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఒకే ఒక మాట అంటాడు, మళ్ళీ దాస్యములోకి చిక్కుకోకండి. మళ్ళీ దాస్యం అంటే దేవుడు మనల్ని ఎక్కడో కాపాడాడు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆమేన్. వినబట్లేదు? యా, the Lord has saved you from this slavery. నిన్ను దాస్యములో నుంచి నువ్వు అడగక మునిపే నిన్ను బయటికి తీశాడు. దీని యొక్క భయంకరమైన బంధకము, ఇది ఎంత దారుణము, ఇది ఎంత ఘోరము, ఇది ఎంత పాపము, ఇది ఎంత డేంజర్ మీకు తెలియాలి. దాస్యం. నేను కొన్ని మాటలు చెప్తే ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. జాగ్రత్త. దేనిలో మనము దాస్యములోకి వెళ్ళిపోతాం? నేను చెప్తే బ్రదర్ ఇది కూడా దెయ్యమేనా అంటారు. సో యు గో అండర్ స్లావరీ. There is no thing and nothing beyond God. దేవుడి కన్నా మించింది భూమి మీద ఏది లేదు. ఆమేన్. ఎంతమంది నాతో అంగీకరిస్తారు? దేవుడికి మించింది భూమి మీద ఇంకేది లేదు. అవునా? షూర్? అయ్యూ షూర్? 1-2 సార్లు ఆలోచించుకొని చెయ్యొద్దండి, మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను. దేవుడికి మించింది ఈ భూమి మీద ఏదన్నా ఉందా? వినపట్లేదు. మీ వల్ల నాకు చెవుడు వస్తుంది లేదా? చెప్పండి, దేవుడికి మించింది ఏది ఉందా? వినపట్లే. దేవుడికి మించింది ఏదైనా ఉందా? దేవుడికి మించింది ఏదైనా ఉందా? దేవుడికి మించింది ఏమైనా ఉందా? అయితే ఆయన ఫస్ట్ పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. పుట్ హిమ్ ఫస్ట్, పుట్ హిమ్ ఫస్ట్, పుట్ హిమ్ ఫస్ట్. ఎవరైతే దేవుడికి మించిన దాన్ని ఎవరైనా ప్రేమిస్తారో వాళ్ళు దానికి దాసులైపోతారు. ఇఫ్ యు లవ్ మోర్ దెన్ గాడ్, నువ్వు దేన్నైనా దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా, దానికి ఏమవుతావు నువ్వంట? దాస్యము బానిసైపోతావంట. అబ్బా, ఈ పదాలు ఎక్కువ వాడరు, ఎక్కువ బైబిల్లో ఉంటాయి అన్ని. చెప్పాను కదా, దాసుడు ఎవరు, దాసి ఎవరు? పని మనిషి కంటే హీనం. పని మనిషి అనేది లాస్ట్ జాబ్ అంతే. ఈ మధ్య పని మనిషికి కూడా మంచి శాలరీలు వస్తున్నాయి, మామూలుగా రావట్లే, లక్షలే. ఒకరింట్లో ఉండాలంటే 40,000-50,000 అంట. ఓ మై గాడ్, ఇది ఏంట్రా 50,000-60,000 అంట ఒక ఇంట్లో ఉండాలంటే. వాళ్ళ ఇంట్లో ఆడే వండి పెట్టి తినాలంటే, అక్కడే ఉండాలంటే 50,000-60,000 అంట. మనకు కూడా రావంత కదా. సో ఆ ఏరియాలో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ దాసుడు ఏ రోజు డెవలప్ అవ్వడు. నో, నెవర్. బికాస్ హీ డోంట్ హ్యావ్ శాలరీస్. వాళ్ళకి జీతాలు ఉండవు. వాళ్ళకి పెడితే తినాలా, ఇవ్వకపోతే పస్తులుండి గమ్ముగా ఉండాలా.
సో అపవాది మొదటి రోజు నుంచి మనందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు దాసుడుగా, దాసిగా చేద్దామనుకుంటున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒకవేళ అపవాది వచ్చి ప్రత్యక్షమై నేనే లూసిఫర్ అంటే మీరు నమ్మరు. మళ్ళీ చెప్తున్నా, అపవాదిగాడే వచ్చి నేనే లూసిఫర్ అంటే చౌరుక కమ్ముడు, ఎంత అందమైన అమ్మాయి నువ్వు లూసిఫర్ అంటే, అందమైన అబ్బాయివి నువ్వు లూసిఫర్ ఏంటి, ఎంత అందమైన దానివి నువ్వు లూసిఫర్ ఏంటి అని మనమే దాన్ని ఏం చేస్తాం తెలుసా? నువ్వు పక్కబో, వాడు లూసిఫర్, నువ్వు కాదు అంట. ఎస్, ఐమ్ టెల్లింగ్ యూ, యు కాంట్ బిలీవ్. వాడే వచ్చి నేనే దయ్యాన్ని అని చెప్పినా నువ్వు గుర్తుపట్టలేవు. అంత డిఫరెంట్గా ఉంటాడు వాడు. యు కాంట్ ఇమాజిన్ ఆర్ యు కాంట్ ఫైండ్ హిమ్, యు కాంట్ గుర్తుపట్టలేవు వాడిని, నువ్వు గుర్తుపట్టలేవు. అలాంటిది నువ్వు వాడినే గుర్తుపట్టకపోతే వాడి క్రియలలా గుర్తుపడతావు? యు కాంట్. వాడినే మనం గుర్తుపట్టకపోతే, చీకటికి జనకుడు, సర్ప సంతానము, ఆ చీకటికి రాజు, ఆ లూసిఫర్ గాన్ని మనం గుర్తుపట్టకపోతే, ఆనవాళ్ళు గుర్తుపట్టకపోతే, ఈ రోజు ఈ చీకటి క్రియలను, దాసత్వమును ఎలా గుర్తుపడతాం? గుర్తుపట్టలేం. దేవుణ్ణి గుర్తుపడితే దేవుని పిల్లల్ని గుర్తుపడతాం. ఆమేన్. ఇఫ్ యు థింక్ అబౌట్ గాడ్, నువ్వు దేవుడి గురించి ఆలోచించినా, దేవుణ్ణి గుర్తుపట్టినా, దేవుడి బిడ్డల్ని, అరే వీడు పక్కా దేవుడు వాళ్ళ ముఖంలో ఉట్టిపడుతుందిరా అట, వాడి ముఖంలో ఉట్టిపడుతుంటదంట దేవుని బిడ్డల కళ. ఎస్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని పిల్లలే, మన పిల్లలే అంటా ఉంటారు చాలా మంది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మొన్న ఇప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పడుచుకుంటా ఉంటే ఒక పెట్రోల్ పడుతా, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంది. ప్రైజ్ లార్డ్ ఎవరమ్మా నువ్వు అన్న? మీరు పాస్టర్ గారు కదా అనేది. అవునమ్మా అన్న. సర్లే పట్టు ఫస్ట్ అన్న. నేను ఎవరో కూడా ఆమె తెలియదు, ఆవిడెవరు నాకు తెలియదు. బాబా అని గుర్తుపట్టింది ప్రభా అనుకున్నా. సో పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఇఫ్ దే ఆర్ రికగ్నైజ్ గాడ్. దేవుణ్ణి వాళ్ళు గుర్తుపడితే నిన్ను కూడా గుర్తుపడతారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము అపవాదిని గుర్తుపట్టగలిగితే అపవాది యొక్క క్రియలను కూడా మనం గుర్తుపట్టగలం. ఆమేన్. సో ఈ వాక్యం తర్వాత మనము దేని కింద దాసులుగా ఉన్నాము, అసలు దాసులుగా ఉన్నామా, దాసులుగా లేమా, మనము తెలుసుకోబోతున్నాం. ఆమేన్. ఒకవేళ మీరు దాసులుగా ఉండిన ఎడల ఆ దాస్యత్వములో నుంచి మీరు బయటకు వచ్చేస్తారు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా, దేవుడి కన్నా మించింది ఏదన్నా ఉందా భూమి మీద? ఈజ్ దేర్ ఎనీథింగ్ బియాండ్ గాడ్? సో చూడండి, దేవుడు ఇక్కడ మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకు. డోంట్ గో అగైన్ టు ద స్లావరీ లైఫ్. దాస్యం అనే కాడి కింద, దాస్యపు జీవితములోకి మళ్ళీ వెళ్ళకు. డోంట్ గో బ్యాక్. నీకు ఒక చిన్నప్పుడు సినిమాలు చూసి అలవాటు ఉంది. టక్కన ప్రభు ముట్టాడు నిన్ను, బాగా రక్షించబడ్డావు, బాగా ప్రార్థనలో ఉన్నావు. సడన్ గా నువ్వు అడిగిన దేవుడు చేయలేదు. మళ్ళీ ఏం చేస్తాం మనం? దేవుడు చర్చకు వస్తే నాకేమంత ఉద్యమం అనిపిస్తలేదు, నేను నేరుగా సినిమాకి వెళ్ళిపోతా. యూర్ గోయింగ్ బ్యాక్ టు ద స్లేవరీ లైఫ్. అలా చెప్పుకోవాలంటే కొన్ని వందల వేలున్నాయి. అపవాది నీ జీవితాన్ని, ఈవెన్ యు నో వన్ థింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఓకే, ఈవెన్ ఎ జాబ్ ఈజ్ ఎ స్లేవరీ. మీకు తెలియాలి, ఈవెన్ జాబ్ ఈజ్ ఎ స్లేవరీ. ఒకటి కిందకెళ్ళి సార్ అనలొద్దా? అదేంటది? దాస్యం. ఈవెన్ జాబ్ ఈజ్ ఎ స్లేవరీ. జాబ్ ఏం లేక, గతి లేక, డబ్బులు లేక. డబ్బులుంటే ఎవడన్నా ఉద్యోగం చేస్తాడా? చెప్పండి, ఓపెన్ క్వశ్చన్ మీ అందరికి. డబ్బులు లక్షల కోట్లుంటే ఉద్యోగాలు చేస్తారా? ఒక్కసారి కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి, కోటీశ్వరుల పిల్లలకి వెళ్ళి జాబ్ చేసామంటే నాకు అసలు జాబ్ చేసే అనుభవమే లేదంటాడు. ఏరా అంటే నాకు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏంటది? నాకు జాబ్ చేయాల్సిన అవసరమే లేదంటాడు వాడు. And he denies job. మన దగ్గర అసలైంది లేక, ఏంటది అసలైంది? ఏంటది? విటమిన్ ఎమ్, మనీ. ఏంటది?
డబ్బు అసలైంది లేక, అది కోల్పోయి అది పొందుకోలేక మనం ఏం చేస్తున్నాం? ఉదయకాలం లేచి రెక్కాడితే డొక్కాడుతుంది, రెక్కాడితే డొక్కాడుతుందండి. We run for the jobs every morning. My dear job holders, it's an open word for everyone. మీరు బాధపడకండి, ఏదో ఒక రోజు మీరు జాబ్ మానేస్తారు. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. ఏదో ఒక రోజు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళగా మారుతాం. ఆమేన్. మన కింద దాసులు ఉంటారా? హల్లెలూయా. యా, మనం వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే గొప్ప స్థాయికి ప్రభు మనల్ని తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ దాస్యము నిద్ర లేస్తే నీకు బాగున్నా బాగోపోయినా ఏం చేయాలి? లేచి డ్యూటీలకు పోవాలా. చూడండి, మీకు చెప్పాను కదా, అపవాదిగా కనపడ్డు. వాడు 100 రూపాయల్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. బట్ ఇఫ్ వి ఆర్ నాట్ నోయింగ్ వాట్ హీ ఈజ్ ఇంటూ, వాడు దేంట్లో ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు ఏమై ఉన్నాడో మనకు తెలియదు. నిద్ర లేస్తే వెళ్ళాలా. ఆ ఉద్యోగం చేయకపోతే మన అకౌంట్లోకి డబ్బులు రావు. We are living a basic level life. చాలా బాధగా ఉంది. ఓకే, మళ్ళీ దాస్యంలోకి వెళ్ళకుండా ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మనల్ని దీవిస్తాడు, ప్రభు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇక మళ్ళీ మనము దాస్యము కింద వెళ్ళము. ఆమేన్. చూడండి, బైబిల్ ఒక చెప్తుంది, దేవుడు ఎలా పుట్టారంట? మానవులు దేవుడు సృష్టించాడంట. సైన్స్ ఏం చెప్తుంది? మానవుడు ఎలా పుట్టాడంట? కోతి. నిజం అది? మరి ఎందుకు ఫీజులు కట్టి చదువుతున్నావు? వేలు ఫీజులు కట్టి చదువుతున్నారు. నువ్వు కోతి నుంచి వచ్చావా? పుచ్చుగా చెప్పండి గట్టిగా. నో, వీఆర్ నాట్ ఫ్రమ్ మంకీ. మంకీ అనేది ఒక జంతువు అంతే. ఇట్స్ యానిమల్, ఇట్స్ నాట్ హ్యూమన్ బీయింగ్. అన్ని అబద్ధాలే. దాస్యము. అబద్ధాన్ని నమ్మకండి, దాస్యాన్ని నమ్మకండి. మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను, మిమ్మల్ని అనేకమైనటువంటి దాస్యములో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చానంటాడు దేవుడు. ఆయనకి సిలువ ఖర్చయింది, ఆయన రక్తం ఖర్చయింది, ఆయన త్యాగం ఖర్చయింది, ఆయన జీవితం ఖర్చయింది. ఆమేన్. ఆమేన్. లెట్స్ గో టు ఎక్సోడస్. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. చాలుమా. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలకు రప్పించాడంట. సో దేర్ ఆర్ సమ్ ప్లేసెస్, కొన్ని స్థలాలు ఉన్నాయంట బానిస బ్రతుకులకు. కొన్ని స్థలాలు, కొన్ని ప్లేసులు ఉన్నాయంట బానిస జీవితానికి సంబంధించింది. ఆడికి వెళ్ళిపోతే బానిస అయిపోతామంట మనం. దాంట్లోకి వెళ్ళిపోతే బానిస అయిపోతామంట. కొందరు డ్రగ్స్ కి బానిస అవుతారు, కొందరు చెడు అలవాట్లకు బానిస అవుతారు, కొందరికి స్త్రీలకి బానిస అవుతారు, కొందరికి డబ్బుకు బానిస అవుతారు. అనేకమైన వాటిని రోజు మనం చేస్తున్నామా? ఆ స్థలము దేనికి ఆర్డైన్ చేయబడిందంట? బానిసగా బతకడానికి. సో ఈజిప్ట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ స్లేవరీ. ఐగుప్తు అనే దేశము దేనికి సాదృశ్యము? దాసత్వమునకు. దాస్యము అంటే దేవుని బిడ్డలు ఐగుప్తులోకి వెళ్తే ఏమైపోతారంట? దాసులైపోతారంట. ఆ ఐగుప్తులోకి మనం వెళ్ళక మునుపు దేవుని బిడ్డలు ఏమై ఉన్నారు? బలవంతులై ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బలవంతులై ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? దాస్యములోకి, అంటే ఐగుప్తులోకి అడుగు పెట్టారంట. డోంట్ ఎంటర్ ఇంటూ ఈజిప్ట్ అగైన్. నువ్వు ఐగుప్తులో నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొచ్చుంటాడు, నువ్వు మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళకూడదు. నిన్ను త్రాగుడు బానిసలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చుంటాడు. చెడు వ్యసనాల నుంచి, స్త్రీల బలహీనతల నుంచి, ఇదిగో రకరకాల ప్యాకాట్లు, తర్వాత బెట్టింగ్లు, తర్వాత ఇవన్నీ చెప్పినా కదా. మీరు అపవాది వచ్చి కనపడినా నేనే అపవాది అంటే మీరు నమ్మరు. సో ఇవన్నీ అపవాది అని నేను చెప్తే గమ్ముగొండండి బ్రదర్, భలే వాళ్ళు అంటారు. మొన్న కొన్ని సంవత్సరాల క్రితం ఒక గేమ్ ఆపేశారు, తెలుసా? దాని పేరు పబ్జి.
అది ఆపేసిన తర్వాత వాడికి చచ్చిపోదాం అనిపించిందంట. ఏంద్రా ఏమైపోదు, మా ఫ్రెండ్స్ అందరూ అయోమయం అయిపోయారు, మేము ఏమైపోతాం మాకే అర్థం కాదు, మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లే, ఇంకా ఏమైనా కొత్త గేమ్స్ వస్తాయేమో ఎదురు చూస్తున్నాడంట వాడు దిక్కుమాలనోడు. ఏంట్రా ఈడేవుడు ఇంటర్వ్యూ తీసుకుంది అనుకున్నా ఫస్ట్. పబ్జి గేమ్ ఆపేస్తే చచ్చిపోదాం అనిపించిందంట వాడికి. ఓరే నీ దాస్యం తగలయ్యా, దాస్యం, స్లేవరీ. చెప్పిన కదా, యూ కాంట్ ఫైండ్ డెవిల్. అపవాది దేంట్లో దూరాడో నీకు తెలీదు. అండ్ యు ఆర్ స్టిల్ బ్లైండ్. ఈ ఫోన్లో కూడా దూరాడు చూసుకో. వినబడలే మీకు? వినబడలే కదా? ఎవరికి వినబడే చెప్పండి? నీ ఫోన్లో కూడా దూరాడు చూసుకో. ఎటా? నీ ఫోన్లో కూడా. See, devil is a spirit. It can go to any place. దేంట్లోకైనా పోగలడు వాడు. And you tell me that, this is not devil అంటావు నువ్వు. ఇది గేమ్స్ ఏంటన్నా డెవిల్, భలేవాడు నువ్వు, నీకేం తెలుసు గమ్ముడు అంటారు. గేమ్స్ అంటే పబ్జి ఆపేశారు, చాలా బాధేసింది మా అందరికి. మేము ఏమైపోతాం, మా ఫ్రెండ్స్ అందరు 10 మంది ఏమైపోవాలో తెలియదు. అప్పుడు కొత్త గేమ్ ఒకటి వచ్చింది అంటున్నాడు. రే అది కొత్త గేమ్ కాదురా, కొత్త దెయ్యం రా. అది దెయ్యమే పేరు మార్చుకుంది. అంతకుముందు దెయ్యం పేరు ఏం పేరు? పబ్జి. ఇప్పుడు ఫ్రీ ఫైర్. మీకు అర్థం కావట్లే. డెవిల్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్ యాజ్ డెవిల్. అపవాది లాగా ఎక్స్పోజ్ అవ్వట్లే, మంచివాడిగా ఎక్స్పోజ్ అవుతున్నాం. ఆడి నీకు ఎడిక్షన్ లోకి తీసుకెళ్తాడు, బానిసలోకి తీసుకెళ్తాడు, దాస్యములోకి తీసుకెళ్తాడు. ఇన్ కాలేజెస్, యవనస్తులు కాలేజీల్లో, ఇంటర్మీడియట్ లో, 10th లో బెంచ్ల కింద డ్రగ్స్, కోకెయిన్, గంజాయి ఇవన్నీ దొరుకుతున్నాయి. వాళ్ళు దేని ఏమవ్వాలంట? బానిస. వాడి టార్గెటే నిన్ను బానిస చేయాలా. ఐ థింక్ అపవాదిగాడు మర్చిపోయాడు ఇక్కడ యేసయ్య కూడా ఉన్నాడని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదే, వాడు అందరినీ ట్రై చేసినట్టు మనల్ని కూడా ట్రై చేయొచ్చు. దేనికొక దానికి మనల్ని బానిసగా చేద్దామని. కొందరికి స్త్రీలను బాలిస్తుంటది. 1 నెల ఒక అమ్మాయిని, 2 నెలలు ఇంకో అమ్మాయిని, 12 నెలలు 12 అమ్మాయిలు ప్రేమిస్తూ ఉంటారు. అదొక బలహీనత, అదొక బానిసత్వం. బ్రదర్, నాకు స్త్రీల బలహీనత ఉంది బ్రదర్. ఎవరు చూసినా నా భార్యలానే ఉంటారు. ఎవరు చూసినా నాకు భార్యలాగా. ప్రభా ఈమె నా భార్యలాగా ఉంటే ఎట్టుంటది? ఎటు చూసినా అదే దెయ్యం. అదొక వీక్నెస్, అదొక స్లేవరీ. చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా, దెయ్యం వచ్చి మీ ముందు నిలబడినా మీరు గుర్తుపట్టలేరు దాన్ని. అంత డేంజర్ వాడు. ఇప్పుడు కానీ మనం కళ్ళు తెరుచుకోకపోయినా మనం బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోతాం. వై వీ నీడ్ టు టేక్ బాప్టిజం. ఎందుకు బాప్టిజం తీసుకుంటున్నాం తెలుసా? మళ్ళీ తిరిగి ఆ జీవితము గుర్తు రాకుండా ఉండడానికి. మై డియర్ యంగ్స్టర్స్, ఇఫ్ యూర్ నాట్ రికగ్నైజింగ్ ద స్ట్రక్చర్ అండ్ ద షేప్ ఆఫ్ ద డెవిల్, నీ వల్ల కాదు. నేను ఇప్పుడు కాదు కానీ 2-3 సంవత్సరాల క్రితం, అంటే 3-4 years బ్యాక్, ప్రతి యవనస్తుడు ఫోన్ ఎత్తికేటండి. వీడికి ఏమైనా లోపల పబ్జి అని దూరం ఉంటుందా, అది తీసి డిలీట్ చేద్దామని. ప్రతి ఒక్కరు ఫోన్ డిలీట్ చేయడం, మళ్ళీ వేసుకోవడం, డిలీట్ చేయడం, మళ్ళీ వేసుకోవడం. నాకు తప్పదుగా. మళ్ళీ డిలీట్ చేస్తా, మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ డిలీట్ చేస్తా, మళ్ళీ వేసుకుంటారు. నా పని నేను డిలీట్ చేయడం, వాడి పని వాడు వేసుకోవడం, అంతే. సో యు లైక్ డెవిల్, యు లైక్ ఎ ఫెలోషిప్ విత్ ద డెవిల్, అండ్ యు లైక్ ఎ స్లేవరీ. ఎంతమందికి దాస్య బతుకులంటే ఇష్టం? చేతులెత్తండి. అమ్మ జాగ్రత్త, ఎత్తే టక్కని. వన్ థింగ్, ఆ దాస్యం నేను చంపేస్తుంది, ఆ దాస్యం నిన్ను కూల్చేస్తుంది, ఆ దాస్యం నిన్ను అవమానపరుస్తుంది. ఆ దాస్యంలో ఉన్నప్పుడు నీవు భయంకరమైన అవమానాలు తీసుకెళ్తావు. అలవాటు చేసి నేను ఈ డ్రగ్స్ లేకుండా, ఈ సిగరెట్ లేకుండా, ఈ మందు లేకుండా, ఈ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను అనే కాడకొస్తాం. ఐ హియర్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పీపుల్ దేవుడు లేకుండా బతకలేనని. ఐ వాంట్ దట్ జనరేషన్. ఆమేన్, ఆమేన్. 2-3 ఉన్నారా? చెప్పండి, నేను దేవుడు లేకుండా బతకలేను. అవునా? ఇస్ దట్ ట్రూ? యూ నీడ్ టు ప్రూవ్. మరణకరమైన శ్రమలు వస్తాయి. నిలబడాలి.
ఏయ్ నేను చావను పోవాలా, నేను చావ, నా టైం ఇంకా రాలా, ప్రభు కొరకు ఇంకా వాడబడాలి నేను. ఆమేన్. ఎంతమందితో చెప్తాం, నేను ఈ ఉద్యోగం లేకుండా బతకలేను, ఈ ఇంటి లేకుండా బతకలేను, ఇదిగో ఈ అమ్మాయి లేకుండా బతకలేను, ఇదిగో ఈ వస్తువులు లేకుండా బతకలేను, తర్వాత ఈ అలవాట్లు లేకుండా బతకలేను, నరాలు చిట్లు పోతున్నాయి, నాలుగు పెడచగట్టిపోతుంది, నాలుగు ఎండిపోతుంది, ఇవన్నీ ఉంటాయి దయ్యాలు. ఐ సీ మెనీ డీమన్స్ ఎవ్రీడే. దాస్యములో ఉన్నారు వాళ్ళు. దేంట్లో ఉన్నారు? మై డియర్ బిలీవర్స్, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎక్కడున్నారు వాళ్ళందరూ? వినబట్లే. ఐగుప్తు అనేది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై డెవిల్. ఐగుప్తు అనే స్థలము దేని చేత, ఎవరి చేత డిజైన్ చేయబడిందంట? అపవాది చేత డిజైన్ చేయబడిందంట. వాడు డిజైన్ చేశాడు దేనికి తెలుసా? దాస్యములో ఎవరైనా వస్తే లోపలేసేయడానికి. దేంట్లో? వర్కింగ్ వితౌట్ శాలరీ, అంతే. 24 గంటలు పని చేపిస్తారు. అవసరమైతే 30 గంటలు, 40, 50 గంటలు పని చేస్తూనే ఉండాలి. చచ్చిపోతే ఆ శవంకి విలువ కూడా లేదు, తీసి అవతలేస్తారు. ఈ దాస్యము చాలా డేంజర్ ఈ భూమి మీద. ఈ దాస్యములో నుంచి మనం బయటికి రావాలి. ఎవరైతే దాస్యములోకి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే దాస్యములో నుంచి బయటకు వచ్చారో, మళ్ళీ దాస్యములోకి వెళ్ళకండి. ఎవరైతే దాస్యములో ఉన్నారో వాళ్ళు ఈ రోజే మీకు శుభవార్త, కమ్ అవుట్ ఆఫ్ దట్ స్లేవరీ. నీకు ఒక రోగం వచ్చిందనుకో, హలో, మీకు ఒక రోగం వచ్చిందనుకో, దాని మాట నువ్వు వింటావా? నీ మాట అది వింటదా? అది టాస్క్. దాని మాట నువ్వు వింటావా? నీ మాట అది వింటదా? ఒప్పని చెప్పండి, దాని మాటే నువ్వు వినాలా. అరే నాన్న పొద్దున్న టాబ్లెట్ వేసుకోరా, లేదంటే పెరిగిపోతా షుగరు. అరే నాన్న టాబ్లెట్ వేసుకో బాబు, హలో చిటి టాబ్లెట్ వేసుకోమా, లేదంటే షుగర్ జుమ్ అంటే 250. యు స్కేర్డ్ ఫర్ ద సిక్నెస్. నువ్వు రోగానికి ఏం చేస్తావు? గచ 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 ఉండిపోతావు. యు ఆర్ స్లేవ్ ఫర్ యువర్ సిక్నెస్. నీ బలహీనతను నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు నీ బలహీనతకి బానిసగా ఉండిపోతావు. అది రూల్ చేస్తుంది, నిన్ను రూల్ చేస్తుంది. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి దూరంగా పారిపోకండి. ఏమైపోతుంది తెలుసా? దాస్యంలోకి వెళ్ళిపోతావు. వాడు వాళ్ళ తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఏమంటే తెలుసా? వాడికి ఏదైనా ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు. వాడు చాలా ఓవర్ యాక్టింగ్. అసలు మామూలు తినలా. బాబుకి ఫుడ్ ఏంటనుకుంటున్నారు? పందులు పోట్స్. ఏంటది? పందులు పొట్టు. నాన్న నువ్వు పందులు మేపి పందులు మిగిల్చిన పొట్టు తినరా అన్నాడు వాడు. ఎండి పందులు మేనేజరు ఏమన్నాడు? నువ్వు అదొక్కటే ఉద్యోగం, దయచేసి ఆ పందులు మేపి ఆ పందులు పొట్టు. దాస్యం. ఈరోజు మన ప్రభు మనల్ని దాస్యంలో నుంచి బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పినా కదా, అపవాదం వచ్చి సూట్ వేసుకొని వచ్చి నేనే దెయ్యానంటే చా ఊరుకో, భలేవాడే నువ్వు అంటావు. నువ్వు You need to recognize the devil. You need to recognize the devil in this world. ఈ భూమి మీద అపవాదిని గుర్తుపట్టాలి నువ్వు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇస్తున్నాడు. ఏం తెలుసా? ఎవరెవరు దాస్యములో ఉన్నారో మీరు ఈజీగా గుర్తుపడతారు. ఆమేన్. ఆమేన్. I bless your eyes in Jesus name. ఆమేన్. Let's go to the scripture. సామెతలు 22:7 వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అబ్బా. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి నీరా. ఇదిగో 10,000 ఇచ్చా నేను. ఎవరికి? ఇదిగో 10,000 ఇచ్చా. ఈడేమో కట్టట్లే. రేయ్ కూర్చో లేదా 10,000 లేయి, కూర్చో, పైకి లేయి, హాఫ్ బెండ్, చేతులు పైకెత్తు. నా ఇష్టం, నేనేం చేస్తా. ఎందుకంటే నాకు దాసుడు. వాడు లోపల తిట్టుకుంటా ఉంటాడు, అయినా ఏం చేయలేడు. ఎందుకు? అప్పిచ్చేవాడికి నేను. అప్పు చూసారా, మనం తెలియకుండా ఎన్నెన్ని వాటిలో ఇరుక్కుపోయామో. అప్పులు, కాడులు, రోగాలు, బంధకాలు. సార్ రేపిచ్చేస్తాను సార్ రేపిచ్చేస్తాను సార్, ఎల్లుండి ఇచ్చేస్తాను సార్. నీ వాయిస్ బెండ్ అయిపోయింది, బోల్డ్నెస్ తగ్గింది. ఎందుకంటే ఏమైంది తెలుసా? దాసుడు అయ్యావు. దాసుడికి ఏముండదంట? బోల్డ్నెస్ ఉండదంట. దాసుడికి ధైర్యము ఉండదంట. రే కూర్చో. చూడు, తెలియకుండా దాసుడు ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. లేయి,
వెళ్ళి అక్కడ కూర్చో అయిపోయింది. మన మీదున్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారంట? పరిపాలిస్తారంట. ఆ భయంకరమైనటువంటి దాస్యములో నుండే దేవుడు మన అందరినీ బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. మీరు గమనించాలి, దేవుడు మన రోగాల కొరకు చనిపోయాడు. ఆమేన్. దేవుడు మన దరిద్రం కోసం కూడా చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మనము దరిద్రములో ఉండకుండా ఉండడానికి దేవుడు చనిపోయాడు. మనము రోగములో ఉండకుండా ఉండడానికి దేవుడు చనిపోయాడు. మనం బంధకాల్లో ఉండకుండా ఉండడానికి దేవుడు చనిపోయాడు. మనం లేచి నిలబడడానికి దేవుడు చనిపోయాడు. మనం దాస్యత్వం నుంచి బయటికి రావడానికి దేవుడు చనిపోయాడు. మనము బయటికి వెళ్ళి స్వతంత్రులుగా జీవించడానికి దేవుడు మన కోసం చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ దాస్యం చెప్పాను కదా, అపవాది ఎన్నో రకాలుగా మల్టిప్లై అయి ఉన్నాడు. అనారోగ్యములాగా, అప్పులులాగా, కష్టాల్లాగా, బానిసలాగా, అలవాట్లులాగా, వ్యసనాలులాగా, ఎన్నో రకాల, ఆఖరికి గేమ్స్ లాగా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క రీతిగా బానిసగా ఉన్నారు. పిల్లలు ఇంటికి రాగానే టీవీ నొక్కుతా ఉంటారు, మమ్మీ టీవీ పెట్టు అని. దానికి వాడు ఏంది? బానిస. ఈవెన్ అంటే ఎవ్వరు ఖాళీగా లేరు ఈ భూమి మీద, ఎవరు ఖాళీగా లేరు. ఖాళీగా ఉంటే మమ్మీ ఫోని 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 ఫోని. ఇక మమ్మీ కొంచెం ప్రశాంతత కావాలి కదా, అందుకే క్యాచ్ అంటది. అప్పుడు పాప లేపుతానే ఉంటుంది. మమ్మీ ఒక 10 minutes ఫోన్ చూస్తాను, మమ్మీ ఒక 1 hour ఫోన్ చూస్తానంటే, బేటా ఒక 5 minutes బేటా 5 minutes తర్వాత నాకు ఇచ్చేయి. మమ్మీ బొజ్జ కోడితే దవడ లోపలికి దొలుకుంటూ పోవాలంటే దాస్యం. ఈవెన్ పేరెంట్స్, యు నీడ్ టు నో యువర్ కిడ్స్ ఆర్ ఇన్ ద స్లేవరీ. నీ బిడ్డలు దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. మా అబ్బాయి ఫోన్ ఇకపోతే ఏడుస్తాడన్నా. అవునన్నా, ఒక్కసారి తీసుకురన్న వాడిని, స్పెషల్ బీటింగ్స్ ఉంటాయి వాడికి. అవును, యేసయ్య ఎక్కడ ఇది ఏం చేస్తున్నాడు తెలుసా? దాస్యంలోంటి బయటికి తీసుకుని చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, అపవాది ఈ రూపంలో ఉందరా అంటే నువ్వు నమ్మవు. నా చెవులో పుచ్చకాయలు ఉన్నాయంటావు, నా చెవులో కాలీఫ్లవర్ పెట్టావా పాస్టర్ గారు అంటావు. నువ్వు యు కాంట్ ఐడెంటిఫై డెవిల్. యు కాంట్ ఐడెంటిఫై డెవిల్. పెద్ద పెద్ద సినిమా థియేటర్లో, మాల్స్ లో, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ లో, పెద్ద పెద్ద వాటిలో రకరకాల జనాలు పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. ఏమర్థం కాదు మనకు. జనాలు ఎక్కువగా పోగవుతున్నారు, ఎక్కడో పోగవుతున్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, జాగ్రత్త. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఆమేన్. దాస్యములాగా వెళ్ళకండి, మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళకండి, మళ్ళీ చీకట్లోకి వెళ్ళకండి, మళ్ళీ పోరాటంలోకి వెళ్ళకండి, మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళకండి, మళ్ళీ అప్పులో. నో, హీ విల్ బ్లెస్ యూ మై డాటర్స్ అండ్ సన్స్. ఆమేన్, ఆమేన్. ఐగుప్తు అంటే ఏంటంట? దాస్యముగా తయారు చేయబడిందంట. మిమ్మల్ని ఐగుప్తును దాస్యపు స్థలములో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాడంట. ఆయన అందరినీ, ఎంతమంది దాస్యములో ఉంటే మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎంతమంది చీకట్లో ఉంటే ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎంతమంది దాస్యం అనే కాడి, రోగముల కింద, వ్యసనాల కింద, అలవాట్ల కింద, శోధనల కింద, పోరాటాల కింద, లోకము కింద ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. God bless you. God bless you. Don't go back again to Egypt. Don't go back to the slavery. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి అప్పు. అదిగో ప్రభు ఏమన్నాడు? నువ్వు అప్పు ఇస్తావు అంటున్నాడు దేవుడు. ఒక వారం ఐ థింక్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ప్రభు ఇదే చెప్తున్నాడు. యూ విల్ గివ్ డెప్స్ మ్యాన్. నువ్వు అప్పులు ఇస్తావురా, నువ్వు అప్పులు ఇస్తావు. ఎందుకంటే వాక్యం ఉంది, నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అంట. మనకేంది ఈ సామెత? ఈడకు వచ్చాం మనం, అక్కడికి వెళ్ళాలిగా. మనం ఏడున్నావు? ఈ సామెతల గ్రంథంలో ఉన్నాం. అక్కడికి పోవాలి ద్వితీయోపదేశ కాండానికి. రోజుకి ఒక్కసారి నా ప్రార్థన చేయి, నన్ను అప్పిచ్చువానుగా చేయి ప్రభు అని. నీ స్టాండర్డ్ ఏంటి? అప్పు ఇవ్వాలి నువ్వు. వీఆర్ నాట్ కన్ఫెసింగ్ ద వర్డ్. ప్రభా 5th EMI ఉంది కట్టేయి, 7th EMI ఉంది కట్టేయి, 10th EMI. రే నాన్న, మీకు అర్థం కావట్లేదు. మీరు ప్రార్థనలు మామూలు ప్రార్థనలు కదా అవి, ఎలిమెంటరీ ప్రేయర్స్.
ఎల్కేజీ ప్రేయర్స్, ఎలిమెంటరీ ప్రేయర్ చేస్తున్నారు. ఎలిమెంటరీ ప్రేయర్స్ కుద్దుతా ఒక్కొక్కరిని పట్టించి. చెప్పండి, యేసు నామములో. నా స్క్రిప్చర్ చూడండి, కొంచెం కళ్ళన్న తెరవబడితే కొంచెం బుర్రన్న మీకు సెట్ అవుతుంది. పోండి, ఆడే పోండి. ఎక్కడికి వెళ్తారు, వెళ్ళండి. ఆడికి వెళ్తారు తెలియదు. తీయండి, అదే తీయండి. ద్వితీయోపదేశ కాండము 28. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచిదననిధిని తెరుచును. ఓకే, నీవు అనేక జనములకు. ఎవరికంట? ఒకరికి కాదంట, ఇద్దరు కాదంట, అనేక. ఈజ్ ఇట్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్? ఇది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా చెప్పాలా? విశ్వాసులారా, ఇన్ని సంవత్సరం నుంచి వాక్యం వింటున్నారు. సంవత్సరం నుంచి మీరు ఎన్ని ఆదివారాలమ్మా? 50, 52, ఇంక 2-3 తీసేయండి. 49 సండేస్ వచ్చారు చర్చికి. ఏం లాభం చెప్పండి. ఇప్పుడు ఇది ఏది? ఈ వాక్యము ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? తెలియదు. అప్పు ఆత్మలో ఉంటుందా, శరీరంలో ఉంటుందా? డబ్బు శరీరంలో ఉంటుంది, ఆత్మలో ఉంటుందా? మీరు ఎంత స్పిరిచువల్ అయితే నాకు తెలియదే. మీరు ఎంత ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఎదిగారని నాకు తెలియదు. మీరు ఎంత పరిశుద్ధులని నాకు తెలియదు. మీరు ఎంత పవిత్రులు నాకు తెలియదు. మీరు ఎంత భక్తిపరులు నాకు తెలియదు. ఆ ఆత్మీయ వాక్యాన్ని శరీర సంబంధం అంటారు, శరీర సంబంధమైన ఆత్మీయ అంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు? అడిగితే నేను చెప్తానుగా. మీరు అనేక జనములకు అప్పు చెప్పాలి. 10 మంది దగ్గర అప్పులు తీసుకుంటారా? చూసారా? యు ఆర్ ఎగ్జాక్ట్లీ యాక్యురేట్లీ ఆపోజిట్ టు ద స్క్రిప్చర్. ఇప్పుడు చూసా గట్టి కదమ్మా. ఒక్కొక్కరు గుండెలో గుణపాలు తీసుకుని కూర్చుతా. ఇప్పుడు నేను నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు. నీవు తీసేయండి, నేను పెట్టండి. నేను అనేక జనములకు అప్పు ఇచ్చేదను. అమ్మ, కొందరు గుండెల్లో భయం వేస్తుంది. ఎంతకాలము నువ్వు దాసుడుగా ఉంటావు? పక్కన చెప్పండి, ఎంతకాలం దాసుడుగా ఉంటావు అంటే ఇండైరెక్ట్ గా ఎంతకాలం అప్పుల్లో ఉంటావు అని అర్థం. ఎంతకాలం అప్పుల్లో ఉంటావు? ఈరోజు నేను పచ్చిగా చెప్తున్నా. ఎవరికి ఏమైనా అర్థమైన గుచ్చుకున్న గుణపాలు నాకేం సంబంధం లేదు, నాకు బాధ కూడా లేదు. ఐ డోంట్ కేర్. ఎంతకాలం అప్పుల్లో ఉంటావు? ఎంతకాలం రోగాల్లో ఉంటావు? ఎంతకాలం దరిద్రంలో ఉంటావు? ఎంతకాలం బానిసగా ఉంటావు? పక్కన చెప్పండి, కొద్ది రోజులే. ఆమేన్. అందరు చెప్పండి, నేను అనేక జనములకు అప్పు ఇస్తాను. ఆమేన్. ఒక్కడు 100 మందికి అప్పు ఇవ్వడం ఎలా? అది ఎలా సాధ్యం? క్రైస్తవులకి, దేవుని బిడ్డలకే సాధ్యం. ఆమేన్. ఆమేన్. నేను ఒకటి చెప్తున్నా, ఈ స్క్రిప్చర్ కి కరెక్ట్ గా వ్యతిరేకంగా ఉంది మీ లైఫ్. ఎంతమంది నమ్ముతారు? ఎస్, అంతేనా? అర్థమైంది మీకు? ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఈ స్క్రిప్చర్ కి నువ్వు ఆపోజిట్ నిలబడ్డావు, ఇటు నిలబడలా, ఆపోజిట్. ఎంతమంది నమ్ముతారు నాతో పాటు? ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? మీకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ పలుకుతున్నా. ఆమేన్, ఆమేన్. ఐ యామ్ కమింగ్ బ్యాక్ టు మై స్క్రిప్చర్. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? ప్రభా, నా అప్పులు తీసేయి, ఈఎంఐలు కట్టేయి, తర్వాత 5th కి 10th కి 15th కి ప్రభా 20కి అన్ని ఈఎంఐలు క్లియర్ చేయి ప్రభా, హ్యాపీగా పనుకుంటా. నన్ను పనుకోబాక ప్రభా, నేను అందరికి అప్పిచ్చేలాగా నన్ను ఆశీర్వదించు. ఆమేన్. నువ్వు ఈ వచనం చూసేవేమో, ఇందాక వచనం నీకే, ఇందాక వచనం ప్రెసెంట్, ఇది ఫ్యూచర్. ఆమేన్. ఏంది? అంతేనా? అంతమంది ఉన్నారా? అది నీ ప్రెసెంట్. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి. టైం వస్తే చెప్తా. పాస్టర్ గారు, నా దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి, ప్లీజ్ రండి, నేను అందరికి అప్పులు ఇద్దాం అనుకుంటాను, ఫోన్ చేయండి నాకు, అప్పుడు వస్తాను. ఆమేన్. మరి ఇందాక వాక్యం నమ్మారుగా, ఏది? సామెతల గ్రంథము 22వ అధ్యాయం నమ్మారు. ఏది? అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువాడికి దాసుడు. నువ్వు దాస్యంలో ఉన్నావు. ఇంకా నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు దేంట్లో ఉన్నావు? వినబడలా. నువ్వు ఒక రోగంతో ఉన్నావు కదా,
నువ్వు అవునన్నా కాదన్నా దేంట్లో ఉన్నావు? దాస్యములో ఉన్నావు. నువ్వు బలహీనతల కింద, త్రాగుడు కింద, వ్యసనాల కింద ఉన్నావు కదా. నువ్వు దేని కింద ఉన్నావు? దాస్యములో ఉన్నావు. దేవుడు కింద లేని ప్రతి ఒక్కడు దాస్యంలోనే ఉంటాడు. చూసుకోండి. గో అండ్ చెక్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎవరైతే దేవుడి కింద లేరో, దేవుడిని వెంబడించలేరో, దేవుడి గుండా నడవలేదో వాళ్ళందరూ ఎక్కడుంటారంట? దాస్యము 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 కింద ఉంటారంట. అప్పుడు బయటికి వెళ్ళి నువ్వు లేకుండా బతకలేను, నువ్వే నా ప్రాణము, నువ్వే నా ముక్కు, నువ్వే నా చెవు, నువ్వే నా పళ్ళు. నో గాడ్. దేవుడి ప్లేస్ లో చాలా మంది వచ్చేస్తారు. దేవుడి ప్లేస్ లో చాలా మంది వచ్చి ఆక్యుపై చేసేస్తారంట. అప్పుడు నిన్ను అందరూ దాస్యములోకి తీసుకెళ్ళిపోతారంట. యు నీడ్ టు నో దిస్. ఇందాక స్క్రిప్చర్ అందరికీ తెలుసు, అందరి లైఫ్ లో నెరవేరుతుంది. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి నమా దాస్యంలో, యా స్టిల్ వి ఆర్ ఇన్ స్లేవరీ, యా బట్ ది స్క్రిప్చర్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ ద స్లేవరీ. ఆమేన్. ఈ యొక్క వాక్యము మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుందంట? దాస్యంలో నుండి బయట తీసుకొస్తుందంట. అంటే ముళ్ళుని ముళ్ళెత్తుని తీయాల. ఆమేన్. వాక్యం ఒకటి కనబడుతుందేమో నీ లైఫ్ లో, ఈ వాక్యం కూడా నేను నెరవేరును గాక. ఆమేన్. సరేనా, నీకు ఏజ్ ఉన్నా ఏజ్ లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా, ఇది పలుకు యేసునామములో. చెప్పండి, తండ్రి యేసునామములో నేను అనేక జనములకు అప్పిస్తాను, అప్పు ఇస్తాను. అడిగిన ఎవరైనా డబ్బులు అడిగితే లేదని చెప్పలేక బలి బాధేసేది. అబ్బా ప్రభా, వాళ్ళు ఏదో కష్టాలు అడిగారు ప్రభా, ఇవ్వలేకపోయింది తండ్రి. ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు బాధపడ్డాను నేను. ఐ లిటరల్లీ క్రైడ్. అదే బ్లెస్ అయ్యి ఉంటే, అది నువ్వు ఫోన్ పెట్టు 2 నిమిషాలు వస్తుంది అంటాం. ఆమేన్. హృదయంలో ఒక తీర్మానం తీసుకోండి. ఎందుకు ఈ వాక్యం మనలో నెరవేరట్లే? దేవుడు ఎంత పెద్ద మాట ఆయన ఊరికే రాశాడా? దాన్ని మనలో నెరవేర్చడానికి రాశాడా? మనస్ఫూర్తిగా చెప్పండి, దేవా నేను అప్పిద్దాం అనుకుంటున్నాను అనేక జనాలకి, ఈ వాక్యం నన్ను నెరవేర్చు ప్రభా. నన్ను అనేక మంది దాస్యములోకి తీసుకెళ్ళిపోయారయ్యా, నాకై నేను పోలేదు ప్రభా. నన్ను అనేక మంది దాస్యములోకి తీసుకెళ్ళిపోయారు ప్రభా. కానీ ఈరోజు నీ వాక్యం నేను చూసినప్పుడు నాకు ఒక నెమ్మది, ధైర్యం వచ్చింది. నేను అనేక జనాలకి అప్పిస్తానని. వావ్, అది వింటుంటేనే ప్రభువా నా ఎముకలు, నరములు కదులుతున్నాయి. చెప్పు నీ ప్రాణానికి, చెప్పు నీ ఆత్మకు, చెప్పు నీ యొక్క దేహానికి, ఎముకలకి, ఆర్గన్స్ కి, నువ్వు అనేక జనములకు అప్పివ్వాలి. చెప్పండి, నా ప్రాణమా నువ్వు అనేక జనములకు అప్పివ్వాలి. నా ప్రాణమా నువ్వు అనేక జనములకు. అంటే దేవుడు ఎంత గొప్పోడైతే ఇటువంటి మాట రాస్తాడు. ఆమేన్. ఈజ్ యువర్ గాడ్ పూర్? నీ దేవుడు పేదోడా? వినబడలా? నీ దేవుడు పేదోడా? నీ దేవుడు పేదోడా? మరి పేద స్క్రిప్చర్లు ఉండవు, పేద అధ్యాయాలు ఉండవు, పేద వాక్యాలు ఉండవు, అన్ని గొప్ప వాక్యాలే. ఆమేన్. నువ్వు ఏ వాక్యం చదువునా బ్లెస్ అవుతావు, కానీ చదవు అంతే. ఆమేన్. చూడు, నీ బైబుల్ ఫ్రెష్గా ఉంది, పేపర్లు తెల్లగా ఉన్నాయి, నల్లవాళ్ళ, స్కెచ్ లేదు, పెన్ లేదు, గీతలు లేవు. నీ బైబుల్ భలే ఉంది. పక్కన చెప్పండి, నీ బైబుల్ భలే ఉంది, తెల్లగా, వాడగా భలే ఉంది. అసలు ఈ బైబిల్ ఏదే? ఏది బైబిల్? ఏది బైబిల్ దా? నెక్స్ట్ వీక్ సరేనా, ఏదో ఉంటే లోపల తీసుకో. బైబిల్ తెల్లగా ఉండకూడదు, నల్లగా ఉండాలి బైబిల్. నువ్వు కొనేటప్పుడు తెల్లగా ఉండాలా. ఆమేన్. సంవత్సరం అయిపోయే లోపల ఎలా ఉండాలా? నల్లగా అయిపోవాలి పేపర్లు. చదివి టేక్ వన్ స్క్రిప్చర్ ద బైబిల్, మెడిటేట్ దట్ డే అండ్ నైట్. ఊరికి చెప్పాడు జాషువాకి దేవుడు, దివారాత్రులు ఏం చేయాలంట? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. యు విల్ బి బ్లెస్డ్. ఈ వారం అంతా పెద్ద ప్రార్థనలే చేయలే, ఒకటే ప్రభు చెప్పాడు, ఒక మాటను తీసుకో, పలకతనే ఉండు 100 సార్లు అన్నాడు. నాకు అర్థమైంది ఇదేదో తొందరగా నెరవేరేటట్టుందని. ఆమేన్. నీకు అర్థం కాలేదు, నీకు ప్రార్థన కూడా రాదా? ఏం పర్లే, నీకు అసలు అంటున్నా అయినా పర్లే. ఒక్క మాటను తీసుకో, 1000 సార్లు బలుకు, వెళ్ళిపో డ్యూటీకి. ఒక్క మాట అంతే. యెహోవా వాక్కు సెలవిస్తున్నాడు, నేను అనేక జనములకు అప్పిచ్చువానిగా చేస్తున్నాను. ఆమేన్. వెళ్ళిపో అంతే. అది ఎలా నెరవేరకుండదో నేను చూస్తా.
కానీ నువ్వు పలకపోతే మాత్రం పొరపాటును కూడా నెరవేరదు. వీఆర్ నెగ్లెక్టింగ్ స్క్రిప్చర్స్, వీఆర్ డినయింగ్ స్క్రిప్చర్స్. మనం వాక్యాన్ని పెడచెవును పెడుతున్నాం, మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. బైబిల్ చదివిన వాడు కాదంట దీవించబడేది, దివారాత్రులు దాన్ని ఏం చేయాలంట? మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ద స్క్రిప్చర్స్. ఒక చిన్న పిల్లల వలె దేవుని మాటను తీసుకొని మనం పలకతనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో తండ్రి, నేను అనేక జనములకు అప్పిస్తాను. ఆమేన్. ఈ లోపల అప్పులోడు ఫోన్ చేస్తూనే ఉంటాడు మనకు, అయినా పలకాల. ఏ నాన్న, హలో, అయినా పలుకని చెప్పండి. అప్పులోడు ఫోన్ చేస్తున్నా, అప్పులోడు ఇంటికి వచ్చేసినా, అప్పులోడు నెత్తిని కూర్చున్నా, అప్పులోడు జప్తు చేసినా పలకతనే ఉండు. వినబట్ట చౌడితే పలుకుతూనే ఉండు. నువ్వు దీవించబడకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? పలకల. ఏదే ఎరా అబ్బే, నోట్లో నాలుగు ఉండదు, చెట్టుకొస్తే బయటకు వస్తే మనకంటే పెద్ద నాలుగు కూడా లేదు. చర్చికి వస్తే పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు ఎరా పెద్ద నాలుగు వేసుకుని పెద్ద నోరు వేసుకుని చర్చికి అయ్యా 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 అయ్యా. ఎటువంటి యాక్టర్స్ అందరు ఇక్కడే ఉంటారు, మొత్తం యాక్టర్లే. ఫిలిం ఇండస్ట్రీ ఏం పనికొస్తుంది? మరి వచ్చి వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అందరూ ఇక్కడ జీవించేస్తారు. అయ్యగారు 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 అయ్యగారే. బయటకు వెళ్తే ఏంద్రా ఏంది నాన్న, ఈ రౌడీజం చేస్తే పైసలు రావు, ప్రార్థన చేస్తే పైసలు వస్తాయి. ఆమెన్. పలికితే పైసలు వస్తాయి. ఆమెన్. పెద్ద గంటల గంటలే చేయొద్దని చెప్పట్లే, కళ్ళు మూసుకొని కూడా పెద్ద చేయబడలే. మీకు చిన్న చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నా. ఒకటే మాట ఏంటది? నేను అంటాను, జోసెఫ్కి జైల్లో బైబిల్ ఉందా? మీకటి తెలుసు, మీరు పోయారా? లేదు. జోసెఫ్కి అసలు అప్పుడు బైబిలే లేదు. అప్పుడు బైబిల్, కానీ దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము రోజు ధ్యానిస్తున్నాడు. నేను ఒకటి చెప్తాను, వితౌట్ బైబిల్ యూ కెన్ సర్వైవ్, బట్ వితౌట్ వర్డ్ యూ కాంట్ సర్వైవ్. ఇప్పుడు చెప్పండి ఆమెన్. బైబిల్ లేకుండా కూడా నేను బతకగలను. పాస్టర్ గారు బూతులు మాట్లాడుతున్నారు, ఏం పర్లే, నేనేం పెద్ద బాధపడ్ను. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, బైబిల్ లేకుండా బతకగలం, కానీ వాక్యం లేకుండా. రెండు వేరా? ఎస్, బోత్ ఆర్ డిఫరెంట్. బైబిల్ ఇస్ డిఫరెంట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్. బైబిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఆమెన్. అది కాండ నిర్గమకాండ అయ్యి. బైబిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్, బట్ ద వర్డ్ ఈజ్ జీసస్. ఆమెన్. వాక్యం ఎవరు? యేసయ్య. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడంట. హల్లెలూయా. అందుకనే బైబిల్ పక్కనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నాకు కొన్ని వందల సర్మలు చెప్తా బైబిల్ లేకుండా, బట్ వాక్యం లేకుండా సర్మని చెప్పలేను. ఎవరు వచ్చి కంట్రోల్ వేసి చెప్పండి అంటారు, 2 మాటలు చెప్పండి సచ్చి, నా వల్ల కాదు, నేను చెప్పలేను, నాకు రాదు. యేసు చెప్పు చెప్పండి, చెప్తా. ఎన్ని గంటలు చెప్తా. ఓకే, గుడ్. మంచి కార్యాలు, నీతి మాటలు, 2 మాటలు చెప్తాం మేము వాక్యంలో. ఎన్నిసార్లు గుర్తు చేసుకోలేదు మిమ్మల్ని వాక్యంలో? అందరినీ గుర్తు చేసుకుంటా. అదే కానీ మీ గురించి ఎస్ఏలు రాయమంటే రాయలేను నేను. మీ గురించి పెద్ద పెద్ద కవిత్వాలు రాయమంటే నేను రాయలేని వాళ్ళుగా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? బైబిల్ వేరు, మిగతా వాళ్ళు బైబిల్ వేరు. ఒరే బైబిల్ వేరు, బైబిల్ వేరు. బైబిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్ and the word of God is Jesus. Amen. Amen. ఇప్పుడు ఈ వాక్యం తీసుకో. నేను అనేక జనములకు పైకిలే. చూడండి, మనల్ని స్క్రిప్చర్ని పలకనివ్వకుండా అపవాది ఎలా ఆపుతాడో. నువ్వు పలుకుతా ఉండమ్మా, నీ డ్యూటీ అదే. ఇక్కడ నేను అనేక జనములకు అప్పిస్తాను. ఎనబట్ల ఎవరికి? ఇట్టయితే దీవించడు దేవుడు నిన్ను, ఇట్టయితే నిన్ను ఆశీర్వదించడు దేవుడు. ఆపేసింది చూడు.
ఇదిగో ఇట్టయితే కష్టం పాప, నువ్వు ఇది ఇట్టయితే కాస్త పొరపాటు ఆమె కూడా వినపట్లే. నాన్న ఇప్పుడు ఏది బయటికి వెళ్దామా, వస్తావా? నేను ఇదిగో సినిమాకి వెళ్దాం వస్తావా? ఇదిగో బయటికి వెళ్దాం వస్తావా? షికార్కి వెళ్దాం వస్తావా? ఫోన్ ఇస్తాను, ఓకేనా? ఫోన్ ఇస్తా, ఆడుకో. ఇదిగో ఆపేసింది. అప్పుడే స్కూల్, ఇదిగో బయటికి పోదాం, సినిమా పోదాం, పార్క్ పోదాం, పార్క్ వెళ్దాం, డ్యూటీకి వెళ్దాం, రా. డెవిల్ విల్ డైవర్ట్ యు మ్యాన్. ఇదిగో ఆపేసింది. ఎవరన్నా ప్రార్థన చేసుకోండి అంటే, అమ్మా అంటే ఒక నిమిషం ప్రభా, చెప్పమ్మా ఏంటి ఈ ఉడితో మాట్లాడుతున్నావు, నువ్వు అల్లట్టపొట్టుతో మాట్లాడుతున్నావా? దెయ్యమానాలా? దేవుడితో మాట్లాడుతూ మధ్యలో అడ్డం వస్తావు నువ్వు, పోవాడికి. ఆపేసింది. అదిగో ఆపేసింది. 2 నిమిషాలు మాట డైవర్ట్ అయిపోతారు మీరు. 2 నిమిషాలు మేము డైవర్ట్ చేస్తాడు అబ్బా. అది నేను అనేక జనములకు అప్పిస్తా. కొంచెం అప్పుల గట్టికి ప్రార్థన చేయండి, మనమే. ఆమెన్. నెరవేరిపోద్దా? ఆమెన్. చెప్తున్నా కదా, దేవుడి సన్నిధిలో ఏ మాట పలికినా వ్యర్థం అవ్వదు. ఆమెన్. నువ్వు బండి మీద పలుకు, నిలబడి పలుకు, ఏడున్న ట్రైన్ లో పలుకు, బస్సులో పలుకు, అది నెరవేరి తీరుతుంది. ఆమెన్. నేను ఒకటే చెప్తా, నోరు ఖాళీగా పెట్టుకోకు. ఏందమ్మా? నోరు ఖాళీగా పెట్టుకో. ఊరికే వాగబాక లబ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 ల. పొద్దున్న లేసి మమ్మీకి ఫోన్ చేయకు, మమ్మీ ఏం చేస్తున్నావని. డాడీ ఏం చేస్తున్నా. ఇవన్నీ వేస్ట్. తెలుసా ఇవన్నీ నాకు? దరిద్రాలు తెచ్చే ఫోన్లు ఇవన్నీ. పావర్టీ, ఇట్ జనరేట్స్ పావర్టీ. డబ్బులు తెచ్చే ఒక ఫోన్ చేయండి చూద్దాం. ఒక్క ఫోన్ కూడా డబ్బులు తేదు. యువర్ ప్రేయర్, యువర్ ప్రొఫెసీ, యువర్ మెడిటేషన్ బ్రింగ్స్ మనీ. ఆమేన్. ఆమేన్. యు నీడ్ టు కాంకర్ ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ. ఈ అంత్య దినాల్లో, ఈ ఇయర్ ఎండింగ్ లో నువ్వు దరిద్రం అనే ఆత్మను గెలవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దరిద్రం అనే ఆత్మ తమ్ముడు ఎవరు తెలుసా? స్పిరిట్ ఆఫ్ స్లేవరీ. వీళ్ళందరూ అన్నదమ్ముళ్లే. వాడొస్తే ఈడు వచ్చేస్తాడు. బానిస బానిస బానిస. ఒకడు నిద్ర లేస్తే డబ్బు సంపాదిస్తానే ఉంటాడు. ఒకసారి ఎప్పుడో నేను రోడ్డు మీద వస్తా ఉంటే ఒక మిలిటరీ ఒక బోర్డు మీద రాస్తున్నారు, వర్క్ ఈజ్ వర్షిప్ అంట. పోతావరే అనుకున్నా. వర్క్ ఈజ్ వర్షిప్ అంట. ఓయమ్మ. అంటే వాడి పనిని వాడు ఏం చేస్తున్నాడంట? ఆరాధనకు. అదే ఆరాధన చేస్తున్నాడంట వాడు ఉద్యోగాన్ని. వాడు ఉద్యోగం ఉండదు, వాడు ఉండడు. కూర్చోనన్నా. సో వెన్ యు ఆర్ ఇన్ స్లేవరీ, ఇట్స్ వెరీ డేంజర్ టు లివ్ అండ్ సస్టైన్. వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నారు వాళ్ళు. నో 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 నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. వి నీడ్ టు కరెక్ట్ దట్. వర్క్ అంటే ఆరాధించాలంట ఉద్యోగాల్ని, బిజినెస్లని, వ్యాపారాలని, చదువులని నువ్వు ఎక్కడికో ఒకదాన్ని పెట్టేశారు విగ్రహాన్ని. స్కూల్కి పో ఒకటి ఉంటుంది, పనికి పో ఒకటి ఉంటుంది. ఎక్కడికి పోయినా ఆరాధన లేదే స్టార్ట్ చేయట్లే. కానీ మనమే బిజినెస్లు అన్ని ప్రార్థన చేయకుండా ప్రారంభిస్తాం. మంచి వాళ్ళం మనం. వీ డోంట్ వర్షిప్ గాడ్ ఎర్లీ మార్నింగ్. చూసారా? అన్యులు చూడండి, వెళ్ళి పొద్దున్నే షాపు దిగానే టగటగటగడ గంటలు కొట్టుడు. కస్టమర్లు వచ్చారనుకో 5 నిమిషాలు వెయిట్ చేయండి అంటారు. బికాస్ దే ఆర్ వర్షిపింగ్ దేర్ గాడ్. బట్ వీ డోంట్ వర్షిప్. అందుకే మనకి బిజినెస్లు వచ్చిరావు. మనకు బిజినెస్లు వచ్చిరావు. ఎందుకు? మనం ప్రార్థన చేయము. మనము నజరేయుడైన యేసు నామములో అంతే అయిపోవాలా. రోషము కలిగి బతకండి, రోషము కలిగి జీవించండి. ఇక దాస్యములో నేను ఉండను ప్రభువా. నాకు ఎన్నో రోజుల నుంచి దాస్యములో బ్రతికి ప్రభువా నా జీవితం అలిసిపోయిందయ్యా. నన్ను ఈ దాస్యములోంచి బయటికి తీసుకురా ప్రభువా. నన్ను ఈ వేదనలోంచి బయటికి తీసుకురా. నన్ను ఈ శోధనలోంచి బయటికి తీసుకురా. నన్ను ఈ రోగంలోంచి బయటికి తీసుకురా. నన్ను ఈ అప్పుల్లో నుంచి బయటికి తీసుకురా. నన్ను ఈ బలహీనతలోంచి బయటికి తీసుకురా ప్రభు. అంటే నీ దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చినట్టు నన్ను మనందరిని బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను దాస్యంలోంచి బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. దాస్యములో నుండి నువ్వు మరలా భయపట్టకు. నీకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను ఇచ్చాడంట. హల్లెలూయా. సో మీ తండ్రి మారిపోయాడు. ఆమేన్. మీ తండ్రి మారిపోయాడు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడే నీ తండ్రి అయిపోయాడు. ఆమేన్. ఆమేన్. సో పాత నిబంధన ప్రజలందరూ ఏమన్నారు? దేవుణ్ణి దేవుడు 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 అన్నారు. కొత్త నిబంధన ప్రజలు ఏమంటున్నారు? దేవుణ్ణి తండ్రి 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 అంటున్నారు. ఆమేన్. దాస్యంలో ఉన్నవాడు దేవుడు అంటారు. ఆమేన్. దాస్యంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా?
తండ్రి యేసు నామములో అంటారు. ఆమేన్. తేడా ఉందా? దాసుడు చేసే ప్రార్థన, కుమారుడు చేసే ప్రార్థన చాలా తేడా ఉంది. ఆమేన్. మీరు దాసులా కుమారులారా? మీరు మరలా భయపడ్డానికి దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, దత్తపుత్రాత్మనిచ్చాడంట. ఇప్పుడు దాకా మీరు ప్రజలై ఉన్నారు, ఇప్పుడు నా బిడ్డలై ఉంటున్నారు అన్నాడు దేవుడు. ఆమేన్. ఐఎమ్ రిలీజింగ్ ఏ న్యూ స్పిరిట్ కాల్డ్ సన్షిప్. దత్తపుత్ర ఆత్మ. మిమ్మల్ని నేను దత్త తీసుకున్నా, నా ఆస్తి మొత్తం మీదే. ఆమేన్. సొంత కొడుకు ఇచ్చినా ఇవ్వకపోయినా దత్తపుత్రుడికి ఇవ్వాలా, తెలుసా? రూల్ అది. లేదంటే వాడు కోర్టులో కేసు అంటే ఉన్నదంతా పోద్ది. దత్తపుత్రులుగా దేవుడు స్వీకరించాడు. వావ్. కుమారుడు స్థానంలో మనల్ని కూడా దేవుడు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మనము గొప్పగా దీవించబడతాం. ఆమేన్. ఆమేన్. We are going to be blessed like anything in Jesus mighty name. ఆమేన్. మనం అనేక జనములకు అప్పు ఇవ్వబోతున్నాం. ఆమేన్. ఇక ఏ దాంట్లో మనము దాస్యములో ఉండం. ఆమేన్. రోగములో, వ్యాధిలో, వ్యసనములో, అప్పుల్లో, చీకట్లో, దేంట్లో మనము దాసులుగా ఉండము. ఎంతమంది దాస్యముల నుంచి బయటికి రావాలనుకుంటున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్ మ్యాన్. yes, this will change your lives. ఈ వాక్యం మీ జీవితాలు మార్చేస్తుంది. ఆమేన్. ఎంతమంది ఇష్టం లేకుండా దాస్యంలో ఉన్నారు? ట్రూ 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 ట్రూ. ఇష్టం లేకుండా దాస్యంలో ఉన్నారు. మీకు నచ్చకపోయినా మీరు ఇంకా అప్పుల్లో ఉన్నారు. మీకు నచ్చకపోయినా ఇంకా మీరు అనారోగ్యంలో ఉన్నారు. మీకు నచ్చకపోయినా మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మీరు నచ్చకపోయినా ఇంకా మీరు శోధింపబడుతున్నారు. మీ అప్పులంటే ఇష్టం లేదు, అయినా అప్పుల్లో ఉన్నారు. రోగాలంటే ఇష్టం లేదు, అయినా రోగాల్లో ఉన్నారు. ఇష్టం లేనిది మనకెందుకు? తీసేద్దాం. ఆమేన్. చెప్పండి. యేసు నామములో నేనిక నుంచి దాస్యములో ఉండను. నేనిక నుంచి దాస్యములో ఉండను. నేనిక నుంచి దాస్యములో ఉండను. నేనిక నుంచి దాస్యములో ఉండను. నజరేయుడైన యేసు నామములో నేనిక నుంచి దాస్యములో ఉండను. ప్రతి దాస్యము నేను గెలువును గాక. ప్రతి దాస్యత్వమును నేను గెలువును గాక. యేసు నామములో, యేసు నామములో నేను ఐగుప్తులో నుంచి బయటకు వస్తాను. దాస్యములో నుంచి బయటకు వస్తాను. చీకట్లో నుంచి బయటకు వస్తాను. పాపములో నుంచి బయటకు వస్తాను. దరిద్రములో నుంచి బయటకు వస్తాను. అపవిత్రతలో నుంచి బయటకు వస్తాను. చీకట్లో నుంచి బయటకు వస్తాను. యేసు నామములో, యేసు నామములో. దాసత్వమా ఇక నువ్వు ఉండవు. చీకటి ఇక నువ్వు ఉండవు. పాపము ఇక నువ్వు ఉండవు. అనారోగ్యం ఇక నువ్వు ఉండవు. రోగాలు ఇక ఉండవు. అప్పులు ఇక ఉండవు. ఆమేన్. నాలో మరలా భయపడ్డానికి దాస్యపు ఆత్మ లేదు. నేను నాలో దత్తపుత్రాత్మ దేవుడు పెట్టాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ దత్తపుత్రాత్మ అభిషేకాన్ని మనం అందరం పొందుకుందాం. ఆమేన్. హల్లెలూయా. Let's receive the spirit of sonship. Amen. Hallelujah. Hallelujah. The spirit of sonship. The spirit of sonship. ఇక నువ్వు దాస్యములో ఉండవు. ఆమేన్. ఇక నువ్వు దాస్యములో ఉండవు. ఆమేన్. ఇక నువ్వు చీకట్లో ఉండవు. ఆమేన్. ఇక నువ్వు అప్పుల్లో ఉండవు. ఆమేన్. We hate the slavery. మనము దాస్యాన్ని ద్వేషిస్తాం. హల్లెలూయా.